వెల్కమ్ టు శ్రీ ఛాయ. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి తీవ్ర రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. వాటి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసుకున్నా వాటిని తగ్గించుకోలేకపోతున్నారు. కానీ ఒక పండు తినడం వల్ల ఈ వ్యాధి తగ్గుతుందంట. ఆ పండు గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బీట్రూట్ వంటల్లో కాకుండా ఔషధంగా కూడా బాగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత బీట్రూట్ ముక్కలను నమలడం వల్ల పళ్ళ చిగుళ్ళు గట్టిపడతాయి. పళ్ళల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలు బయటకు తెస్తుంది. అంతేకాదు, ఇది చిగుళ్ళ నుంచి రక్త కారడాన్ని నిరోధిస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసనను అరికడుతుంది. బీట్రూట్ రసం సేవించడం వల్ల మూత్రకోశ సంబంధిత సమస్యలను దరిచేరనీయదు. తీవ్ర రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడే వారికి బీట్రూట్ బాగా పనిచేస్తుంది. మొలల వ్యాధిని కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. చూశారు కదా, మరి ఇక నుండి బీట్రూట్ని తినడం మొదలెడదాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెల్కమ్ టు శ్రీ ఛాయ. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి తీవ్ర రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. వాటి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసుకున్నా వాటిని తగ్గించుకోలేకపోతున్నారు. కానీ ఒక పండు తినడం వల్ల ఈ వ్యాధి తగ్గుతుందంట. ఆ పండు గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బీట్రూట్ వంటల్లో కాకుండా ఔషధంగా కూడా బాగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత బీట్రూట్ ముక్కలను నమలడం వల్ల పళ్ళ చిగుళ్ళు గట్టిపడతాయి. పళ్ళల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలు బయటకు తెస్తుంది. అంతేకాదు, ఇది చిగుళ్ళ నుంచి రక్త కారడాన్ని నిరోధిస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసనను అరికడుతుంది. బీట్రూట్ రసం సేవించడం వల్ల మూత్రకోశ సంబంధిత సమస్యలను దరిచేరనీయదు. తీవ్ర రక్తపోటు, గుండె జబ్బులతో బాధపడే వారికి బీట్రూట్ బాగా పనిచేస్తుంది. మొలల వ్యాధిని కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. చూశారు కదా, మరి ఇక నుండి బీట్రూట్ని తినడం మొదలెడదాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.